హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ నేను మేఘన ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు నమస్తే మేడం నమస్తే వివాహితర సంబంధం ద్వారా పిల్లల్ని కంటే ఈ డిఎన్ఏ టెస్టుల ద్వారానైనా లేకపోతే ఇంకెట్లనైనా కూడా ఫస్ట్ ఆయననే తండ్రి అని సుప్రీంకోర్టు కొన్ని సంచలన వాక్యాలు చేసింది ఏంటి మేడం సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే ఈ ఇన్స్టెన్స్లో ఈ కేసులో ఏం జరిగింది అని అంటే ఒక మహిళ పెళ్లి చేసుకుంది ఓకే తర్వాత వ్యాలిడ్ మ్యారేజ్ అది ఇద్దరు కలిసి ఉన్నారు తర్వాత వాళ్ళకు ఒక బాబు పుట్టాడు ఆ తర్వాత మొదటి వ్యక్తికి ఎవరైతే భర్త ఉన్నారో ఆయనకి విడాకులు ఇచ్చేసింది ఆవిడ తర్వాత కొన్నేళ్ల తర్వాత ఈ అబ్బాయికి తండ్రి నా మొదటి భర్త కాదు వేరే వ్యక్తి ఆయనతో నాకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండింది అని చెప్పింది అది ప్రూవ్ చేసుకోవడానికి ఆవిడ లోవర్ కోర్ట్స్లో ఫైట్ చేసింది హైకోర్టులో ఫైట్ చేసింది లాస్ట్కి సుప్రీంకోర్టుకి వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని అడిగింది అయితే ఈ కేసుని డిస్పోజ్ చేసేటప్పుడు ఏమనింది అని అంటే వ్యాఖ్యానించిందంటే సుప్రీంకోర్టు సరే ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్లో మీరు తల్లి కొడుకులు అడుగుతున్నారు డిఎన్ఏ టెస్ట్ వేరే అతనికి చేయండి అతను ఈ అబ్బాయికి తండ్రి అని ఇలానే చాలామంది పిల్లలు నా తండ్రి ఇతను కాదు వేరే వాళ్ళు అని కేసు వేసినప్పుడు తల్లి డిగ్నిటీ ఏమవుతుంది తండ్రి సోషల్ స్టేటస్ డిగ్నిటీ జనాల్లో సొసైటీలో బతుకుతున్నాము ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కలుగుతాయి కదా అది ఎట్లాంటి అబ్జర్డ్ థింగ్ తల్లిని అనుమానించి ఇతను కాదు నా తండ్రి అని చాలామంది ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇట్లా డిఎన్ఏ టెస్ట్లకు ఎలవ్ చేస్తూ పోతే చాలామంది పిల్లలు అదే దాంతో వస్తారు భార్యలు వస్తారు భర్తలు కూడా వస్తారు భార్య పైన అనుమానంతో ఇంకా ఇది ఒక ఎండ్లెస్ థింగ్ అవుతుంది సో ఆ ఉద్దేశంతో వ్యాఖ్యానించి ఏమనిందంటే ఒక వ్యాలిడ్ మ్యారేజ్లో ఒక పిల్లోడు పుట్టాడు అంటే ప్రిజంప్షన్ ఏంటి ఆ తండ్రికే పుట్టాడు అని ఓకే ఎవరు అనుకోరు కదా ఆవిడకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని ఒకవేళ మీరు ప్రూవ్ చేయగలిగితే అంటే ప్రిజంప్షన్ ఏంటి అతను ఇంపార్టెంట్ అయినా కానీ ఒక బాబు పుట్టాడు అంటే డెఫినెట్లీ అతని కొడుకు కాదు అది మనం ప్రూవ్ చేయగలం అట్లాంటి రేర్ కేసెస్లో తప్ప యూజువల్లీ అన్ని కేసెస్లో మేము డిఎన్ఏకి ఎలవ్ చేయలేము అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వ్యాలిడ్ మ్యారేజ్లో ఒక అబ్బాయి పుడితే అతని తండ్రికే పుట్టాడు అనుకుంటాం కానీ బయట ఎవరో వ్యక్తికి సంబంధించిన బేబీ కాదు అని అనుకుంటాం సో అలా వ్యాఖ్యానించింది చాలామంది దీన్ని చాలా తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది ఓకే మ్యామ్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్